సో మీకు మళ్ళీ అంటే ఆ రోజు ప్రభాస్‌తో మీరు వర్క్ చేశారు. ఇప్పుడు తలుచుకుంటే ప్రభాస్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడో మనకు తెలుసు. సో అతనితో తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి అతనితో అనుబంధం ఎలా ఉంది? ప్రభాస్ తోటి దాని కంటిన్యూషన్ సినిమా చేద్దామని ఇదే రాజమౌళి నేను మళ్ళీ కంటిన్యూ చేసామండి. వదల్లా. వదల్లా. ఆ! ఇదే రాజమౌళి నేను కంటిన్యూ చేశాను. అప్పుడు సింహాద్రి అయిపోయినట్టుంది. సింహాద్రి అయిపోయిన తర్వాత రాజమౌళి విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి చంటి ఇట్లా ఒక కథ అనుకున్నాం కదా, ప్రభాస్ మీదే చేద్దాం అనే దాని మీద చేసుకుందాం అనేది ప్రిపేర్ అయ్యి. ఓకే. అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు తోటి అంటే ఆయన ఒక లైన్ చెప్పారు, ప్రొసీడ్ అయిపోతాం సార్ రాజమౌళి గురించి ఇంక చెప్పేది. అప్పటికి రెండు సినిమాలు 3 సినిమాలు ఇట్లు ఇచ్చినట్టున్నారు. 2 సినిమాలు. ఛత్రపతి. ఓకే. ఛత్రపతి సినిమా చేద్దాం అనే దాంతో ఇది అనుకున్నా. అప్పుడు ప్రభాస్ రాజమండ్రిలో ఉన్నాడు. ప్రొసీడ్ అయిపోదామండి అని అన్నాను. అక్కడ బడ్జెట్ దగ్గర డిస్కషన్స్ అవన్నీ ఏంటంటే నేను చూసుకుంటానులేండి బడ్జెట్ అది అని, మనం తర్వాత మాట్లాడదాం, సినిమా అయితే ప్రొసీడ్ అయిపోదామండి అనే దాంట్లో ఉన్నాను. అక్కడ మిస్అండర్స్టాండింగ్ దేనికి స్టార్ట్ అయ్యింది, ఎందుకు మిస్ అయింది ఆ సినిమా మేము చేద్దాం అనుకున్న దాంట్లో. మీకు రాజమౌళికి మిస్అండర్స్టాండింగ్. రాజమౌళి గారి దగ్గర ఆయన ప్రోగ్రామ్స్ ఆయన ఇవన్నీ చూసుకునే మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికీ అతను ఇండస్ట్రీలో ఉన్నాడు, చలామణి అవుతూ ఉన్నాడు. అతను నా దగ్గరకు వచ్చే మాటలు వేరేలాగా చెప్తా ఉండేవాడు. అయ్యేమో నాకు కోపం వస్తూ ఉండేవి. ఓకే. నేను అంటే రాజమౌళి గురించి వేరే చెప్పేవాళ్ళ, అంటే మీకు సినిమా చేయడు, మీరు మాకు ఇంకా కమిట్మెంట్లు ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, అది ఇది అని మొదలెడతా ఉండేవాడు. నాకు డైరెక్టర్ రాజమౌళి యాక్సెస్, నాకు మీతో పని ఉందండి, నేను ఆయనతోటే మాట్లాడతానండి. అతను ఆ డిస్టర్బెన్స్ నన్ను నాకు రాజమౌళికి ఉన్న రిలేషన్ చెడగొట్టడానికి మెయిన్ రీజన్ ఆ థర్డ్ పర్సన్. ఇప్పటికి ఆయన దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఆయన దగ్గర బయటికి గెంటేశారు అతన్ని. ఓకే. అతను ఇప్పుడు ఇంకో ప్రొడక్షన్లో ఉన్నాడు. ఇంకా అతను వల్ల మా రిలేషన్ పాడైంది. అంటే పాడటం ఇంకా అక్కడి నుంచి ఛత్రపతి అయిన తర్వాత కూడా ఛత్రపతి షూటింగ్ కూడా వెళ్ళేవాడిని నేను రాజమౌళి దగ్గరికి మధ్యలో. తర్వాత ఛత్రపతి తర్వాత షూటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకో సినిమా తర్వాత ఇక మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఇంకా ఆ గ్యాప్ తర్వాత ఇక. కానీ మీకైతే స్టూడెంట్ నెంబర్ 1 ఆ టైంలో చూసినప్పటి నుంచి అతని మీద నమ్మకం ఉందా రాజమౌళి మీద? స్టూడెంట్ నెంబర్ 1 చాంబర్లో చూశాను నేను, రిలీజ్ అవ్వకముందు. థియేటర్లో రిలీజ్ కాకముందు చాంబర్లో షోలో ప్రీమియర్ షోలో సినిమా చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక ఆ నైట్ అంతా నాకు ఆ సినిమా మైండ్లో ఉంది. ఆ సినిమా మైండ్లో ఉంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి, అరే రాజమౌళి చేశాడు ఆ సినిమా, రాజమౌళిని తీసుకురండి ఒకసారి, మనం అతనితో సినిమా చేద్దాం, నాకెందుకు ఆ సినిమా బాగా చేశాడు అతను, కథ పక్కన పెట్టు, వే ఆఫ్ టేకింగ్ సినిమా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఎక్కడ కూడా జర్క్ లేకుండా చేశాడంటే విషయం ఉన్న కుర్రాడు, తీసుకురండి మాట్లాడదాం నన్ను. ఓకే. అప్పటికి నేను అల్లరి రాముడు సినిమా చేసేసి కూర్చున్నాను. ఎన్టీఆర్తో అల్లరి రాముడు తీసి కూర్చున్నాను, గోపాల్తో తీసుకొచ్చి. అప్పుడు తను కొన్ని రోజులు ఒకసారి వచ్చి ఇట్లా రాఘవేంద్రరావు వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నానండి, అది దాని మీద వర్క్ చేస్తున్నాను, సో అది అయ్యేదాకా నేను చేయలేనండి, ప్రస్తుతం అయితే ఆ సినిమా మీద ఉన్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులైనా ఆ సినిమా మెటీరియలైజ్ అయ్యి ఆ సినిమా ట్రాక్ ఎక్కట్లా. బట్ నేను మాత్రం వదలా. సరే ఆ సినిమా ఏదో ట్రాక్ ఎక్కేటట్టు కనపట్లేదు, ఒకసారి వెళ్ళి రాజమౌళిని మాట్లాడి చూడు, రమ్మని చెప్పి ఒకసారి మాట్లాడతాను అన్నాడు. వచ్చాడు రాజమౌళి. జక్కన ఏంటి పరిస్థితి, మరి చేస్తావా, అది జరగట్లేదు కదా, మరి మనం ఏమైనా చేసుకుందామా ఏంటంటే, 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఒకసారి మాట్లాడేసి వస్తానన్నాడు. అలాగే వెళ్ళాడు, మాట్లాడేసి వచ్చాడు. ఓకే. వచ్చిన తర్వాత నాకు కథ చెప్పాడు. నాకు కథ చెప్పిన తర్వాత నేను అప్పుడు సక్సెస్ రన్నింగ్లో ఉన్న ఒక హీరో దగ్గరికి వెళ్ళా. ఎలా కథ ఉంది రాజమౌళి, అది చేశాడు కదా చేస్తామంటే, ఆయన ఎందుకో పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం. సీనియర్ హీరోనా లేకపోతే కుర్రోళ్ళు కాదు, సీనియర్ హీరో. బాధపడ్డా. అంటే ఎందుకు అలా అంటున్నావు బాబు, నువ్వు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కదా అని అంటే, ఇలా
తర్వాత మళ్ళీ అక్కడ కాదనుకుని విజేంద్ర ప్రసాద్ గారు అందరూ మన బాలకృష్ణతో వెళ్తే ఎలా ఉంటుంది అని కూడా అనుకున్నాం. అది మెటీరియల్స్ కాల. తర్వాత ప్రభాస్ దగ్గరికి తిరగడం జరిగింది ఎప్పుడు అన్నమాట ఆ టైంలో. అట్లా రాజమౌళిది మమ్మల్ని అలాగే టోటల్గా ఆ మధ్య వ్యక్తి వచ్చి డిస్టర్బ్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యన ఆ చిన్నది రావటం, నాకెవడో సజెషన్ ఇస్తే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషి సజెషన్ ఇస్తే ఛాంబర్లో కంప్లైంట్ పెట్టాను. ఓకే. ఆ ఛాంబర్లో కంప్లైంట్ పెట్టిన తర్వాత ఛాంబర్లో కూర్చుని డెసిషన్ ఏదో రాజమౌళి మీద అయినప్పుడు నీకు సినిమా కావాలా ఏ డబ్బులు కావాలా అనే డిస్కషను దీంట్లో ఉన్నప్పుడు అది ఏమైందో ఏంటో తెలియదు. దాని మీద నలుగురు కూర్చుని మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ కట్ అయింది. ఓకే. మళ్ళీ అట్లా రాజమౌళి మీద కంప్లైంట్ ఇవ్వటం అనేది మీ ఇద్దరి మధ్య దూరం పెంచేసింది. సో మళ్ళీ లోపల డిస్కషన్ జరుగుతున్నప్పుడు బయట నేను రాజమౌళి బాగానే మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడికి కలిసిన రాజమౌళి ఆయన ఇద్దరు ఏదో హలో ఎలా ఉన్నారు బాగున్నారా అని మాట్లాడతాం. ఆ టైం బ్యాక్ ఆ టైంలో నా చేత ఇప్పించిన పెద్ద మనిషి అతనితో సినిమా తీశారు. ఓకే. నా చేత కంప్లైంట్ ఇప్పించిన పెద్ద మనిషిని సినిమా తీశారు. హ్యాట్సాప్. నేను పిచ్చోడిని. అది పరిస్థితి. మీ చేత అలా చేయించి ఆయన సినిమా వాళ్ళు సినిమా చేసుకున్నారు. హ్యాట్సాప్ అనుకున్నాను. సో మనం పిచ్చోళ్ళు అనుకున్నాం. మనకన్నా అప్పుడు వాళ్ళు సీనియర్స్ ఇండస్ట్రీలో పాతుపోయి ఉన్నారు. ఎందుకు పేర్లు చెప్పకపోయి ఉంటుంది చెప్పు. ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి మనకి. తర్వాత నేను కూడా రాయలసీమ అవన్నీ ఇంకెందుకు, ఇంకా అసలు ఏ సేమ్ అయినా కానీ సినిమా చేయలేదు కదా. సో తర్వాత మీరు దానివల్ల బాధపడ్డారా ఆయన కంప్లైంట్ ఇచ్చినందుకు? తర్వాత బాధపడ్డారు. నేను చేసింది మిస్టేక్. అదేదో డైరెక్ట్గా అతని దగ్గరే కూర్చుని, ఎందుకంటే రాజమౌళి చెప్తే వినే మనిషే, అంత హార్డ్ కోర్ పర్సన్ అయితే కాదు. అతను ఫ్రెండ్లీగానే కొంచెం వినే మనిషే. ఆ టైంలో నాకు అతనికి ఉన్న ర్యాపోకి జక్కన అలా కాదు పోనీ ఇది కాదు ఇది చేద్దాం ఇలా చేద్దాం అంటే వినే మనిషి. అతని దగ్గర ఉన్న మనిషి నన్ను మాటికి నన్ను ఇబ్బంది పెట్టేసేవాడు. వాళ్ళ మేనేజర్ అనుకోండి, అతని ప్రోగ్రామ్ చూసే ఒక మనిషి. ఆ ఇబ్బంది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎంత పీక్ తీసుకెళ్ళిందో అంత పీక్ తీసుకెళ్ళింది. ఓకే. అది అందువల్ల మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ తర్వాత బాధపడి ఉంటారు. డెఫినెట్గా బాధపడతారుగా. ఎవరైనా మీరు ఒకటే ఆలోచించండి, మన దగ్గర ఉన్నవాడు మనం ఒక్కడిని సక్సెస్లో లేనప్పుడు వాడు సక్సెస్ అవుతాడు అని మనం ముందు మాటతో మనం చేస్తే మంచి పొజిషన్కి వస్తాం అని తెలిసి క్యాచ్ చేయడం వేరును, సక్సెస్ అయిపోయిన తర్వాత దాన్ని ఫాలో చేయడం వేరును. సక్సెస్ అయినాడు వీటితో సినిమా చేస్తే మనకు 4 రూపాయలు తిరుగుతుంటే 100 మంది ఉంటారు లైన్లో. అసలు సక్సెస్ లేకుండా ఫైల్ పట్టుకుని చేతితో తిరుగున్న వాడి దగ్గర నువ్వు గెస్ట్ చేసి సినిమా చేస్తే ఆ దగ్గర ఎంత విషయం ఉందని పట్టుకున్నవాడు గొప్పడు. క్రెడిట్ కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది కదా. అతను సినిమా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అతను సినిమా చేశాడు, ఆ సినిమాలో అర్థమైపోయింది అతను వర్త్ ఏంటి అనేది. 100% ఇతను పెద్ద డైరెక్టర్ అవుతాడరా పట్టిరంటారా అన్నాను నేను. అట్లాగే కదా చేసింది నేను. అలాగే ఎన్టీఆర్తో ఉంది. ఎన్టీఆర్ తోటి నేను సినిమా చేసినప్పుడు ఎంత విచిత్రం అంటే, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మా ఇంట్లో ఇదే ఇంట్లో చేశారు పైన షూటింగ్. అవునా? ఇదే ఇంట్లో పైన షూటింగ్ చేశారు 1 రోజు 2 రోజులు. ఓకే. షూటింగ్ చేస్తే నేను ఆ రోజు అయ్యప్ప మాల్లో ఉన్నా. నేను పైన నా బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే పైనుంచి చూస్తున్నా, కింద హాల్లో ఎన్టీఆర్ది ఒక సీన్ ఏదో జరుగుతూ ఉంది. పైనుంచి చూస్తూ ఉన్నాను, అతను యాక్ట్ చేసే విధానం, అతను చేసే ఇది చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత నాకు ఎక్కడో స్పార్క్ కొడతా ఉంది. ఏమ్మా వీడు బొడ్డోడు అంటున్నారు, వీడితో సినిమా చేస్తే బాగానే ఉంటుందేమో, కమర్షియల్ సినిమా, అసలు ఎన్టీఆర్ పోలికలు ఎందుకో కనపడతానే చూద్దామని చెప్పి చాలాసేపు పైన చూస్తా కూర్చున్నాను. ఓకే. అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 2 రోజులు ఆలోచించా చేద్దామని చెప్పి. అప్పుడు నేను జూబ్లీహిల్స్ స్కూల్కి వెళ్ళి జూబ్లీహిల్స్ క్లబ్లో షటిల్ ఆడటానికి వెళ్ళేవాడిని రెగ్యులర్గా. సో కాళ్ళు సినిమా లవర్స్ ఏళ్ళు అందరూ ఉన్న చాట ఇలా జూనియర్ ఎన్టీఆర్ అతను వచ్చాడు కదా, అతనితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఊరికి వాళ్ళందరిని అడుగుతున్నాను. క్లోజ్గా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే రకరకాల మంది రకరకాల కామెంట్ చేశారు. అతనిది అంతకుముందు చూడాలని ఉంది సినిమా, ఏదో ఫస్ట్ చూడాలని కాదు ఇంకోటి ఏది నిన్ను చూడాలని అలాంటిది ఏదో ఉంది.
ఆడేమో సిలిండర్లా ఉన్నాడు, నువ్వు ఆడిపెట్టి సినిమా చేయటమనే కామెంట్ చేసి రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేశారు కదా రామోజీరారా ఫస్ట్ అది ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే సిలిండర్లా ఉండేవండి, ఎంతసేపు మారుతాడు, సక్సెస్ వచ్చాడంటే హీరో 4 రోజులు అది కాదనుకుంటే బాడీ అంతా మామూలు షేప్కి వచ్చేస్తాడు. ఆ కుర్రోళ్ళలో ఫేస్లో మాత్రం ఆ ఎన్టీఆర్ లుక్స్ అయ్యి ఉన్నాయి కదా, అతనితో కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. కొడితే మంచి జాక్పాటు, నాకు మంచి పేరు వస్తుంది, వెళ్దాం అనుకుంటున్నాను అని అలాగా ఒక 10 రోజులు డిస్కషన్ జరిగింది. 11వ రోజు నేను డెసిషన్ తీసుకున్నా, ఏమైనా అతనితో సినిమా చేద్దామని. నేను షూటింగ్ దగ్గరికి వెళ్ళి అడిగా, తారక్ నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే డెఫినెట్గా చేస్తాను సార్, ఎవరు ఏంటి అంటే నాకు 2 రోజులు టైం నీకు మంచి డైరెక్టర్ని పట్టుకొస్తాను అన్నాను. ఓకే అని గోపాల్ దగ్గరికి వచ్చా. గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు కదా, అతనితో మన సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలే, పర్చూరు బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ గోపాల్ కానీ. అప్పుడు గోపాల్ నరసింహనాయుడు సూపర్ హిట్ ఇచ్చేసి కూర్చున్నాడు. ఓకే, సూపర్ హిట్ ఇచ్చి కూర్చున్నాడు, ఇండస్ట్రీ హిట్ కదా, ఇండస్ట్రీ హిట్. అసలు అంత పెద్ద హిట్ ఇచ్చావు, ఈ కుర్రోడేమో అప్కమింగ్, మనకి ఎలా వర్క్. పైగా ఏంటంటే ఇనిషియల్ గా చేసిన ఫస్ట్ సినిమాలో పెద్దగా జనాలు అంటే చాలా మందికి ఇంకా పర్సనాలిటీ డెవలప్ కాల ఎందుకంటే లావుగాను మనిషి పైనుంచి కిందకి ఒకేలాగా ఉండటం, షార్ట్ మీద లావు కాలేదు. నీకు అసలు మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే కరెక్ట్ కాదేమో, అనవసరంగా రిస్క్ అవుద్దేమో, ఒకసారి ఆలోచించండి. లేదు గోపాల్ ఏదో చేద్దాం, నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది అని పరశూరు గోపాలకృష్ణ గారు నేను గోపాలు అనుకున్నాం. అనుకున్న టైంలో సరే, అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాలేదు. చేద్దాం అనుకుంటే ఆలోచించుకొని ఈ డిస్కషన్స్లో లేదు గోపాల్ నేను అయితే చేస్తాను అదేనంటే సరే గోపాల్ మొత్తం మీద కన్విన్స్ చేశాను. కన్విన్స్ చేసి అప్పుడు తారక్ దగ్గరికి వెళ్ళి, తారక్ బి గోపాల్తో సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే నిజమా సార్ అన్నాడు. నిజమే తారక్, అతనితోటి గోపాల్ గారు ఒప్పుకున్నారు అనగా నన్ను ఎత్తేసుకుని పైకి. అసలు బి గోపాల్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు 2 సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తర్వాత సినిమా. అవును, ఇతనికి ఇంకా హిట్ రాలా, స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాల. అసలు డ్యాన్స్ చేసేసి ఇంటికి వచ్చేసి ఆంటీ అసలు నాతో అది మొత్తం ఫుల్ ఖుషి అయిపోయాడు.